ఫోకస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. నమస్కారం అందరికి. ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో వేదిక్ ఆస్ట్రాలజర్ అయిన అనుపమ గారు ఉన్నారు. హార్టీ వెల్కమ్ టు అవర్ స్టూడియో. సో మీరు చెప్పినట్లు లాస్ట్ టైం మనం ఎపిసోడ్స్ లో బాధక రాశి గురించి మాట్లాడుకున్నాం. అంటే బాధక రాశులు ద్వాదశ రాశుల వరకు ఎలా ఉన్నాయి, మన వ్యూవర్స్ అందరూ కొంచెం బాధల్లో కొంచెం నెగిటివిటీలో ఉన్నారు. సో ఇప్పుడు పాజిటివిటీ ఇచ్చే గ్రహం ఏది అనేది దాని గురించి చెప్పుకుంటే ద్వాదశ రాశుల వరకు ఎలా ఉంటుంది, ఆ పాజిటివ్ గ్రహం ఇంకొంచెం సుపీరియర్ కావడానికి మనం ఏం పరిహారాలు తీసుకుందామో చక్కగా వివరించండి. మరి మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. షూర్ మ్యామ్, యాజ్ ఐ సెడ్ యూ, సో ఫస్ట్ పాజిటివ్ గ్రహం అంటే ఏంటో మన ఆస్ట్రాలజీలో ఒకసారి వివరించండి. జనరలీ మనకి లాస్ట్ వీక్ బాధక చెప్పుకున్నాం కదా. సో మనకి ఇప్పుడు యోగకారక అనే ప్లానెట్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, యోగకారకాస్ అంటే అసలు ఏంటి? యోగకారక అంటే ప్రతి లగ్నానికి కేంద్ర అండ్ త్రికోణ ఈ రెండింటిని రూల్ చేసే గ్రహాలు అన్నమాట. సో కేంద్రాస్ అంటే మనకి జనరల్ గా ఏమంటారంటే ఫస్ట్ హౌస్, తర్వాత 4th హౌస్, చతుర్థ స్థానము, సప్తమ స్థానము, దశమ స్థానము. అంటే లగ్నము, చతుర్థము, సప్తము, దశమము కేంద్రాస్. కోణాస్ కి వచ్చేసరికి ఏంటి అంటే లగ్నము, పంచమ స్థానము, భాగ్యస్థానం. 1, 5, 9 ట్రైన్ హౌసెస్ అంటారు. సో ఈ కాంబినేషన్స్ ఉన్న గ్రహాలు మనకి యోగకారక గ్రహాలు అవుతాయి అన్నమాట. సో ఈ యోగకార గ్రహాలు ప్రతి లగ్నానికి కొన్ని మారుతూ ఉంటాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ తులా లగ్నానికి మనకి శని యోగకారకుడు. కానీ అందరు ఏమనుకుంటారు, శని అంటే పాపగ్రహం కదండి, ఇబ్బంది పెడతారేమో అనుకుంటారు. కానీ శని యొక్క అంతర్దశ, మహాదశ, ప్రత్యంతర దశలు వచ్చినప్పుడు ఆ పర్టిక్యులర్ లగ్నాల వాళ్ళకి చాలా మంచి రిజల్ట్స్ ఇస్తారన్నమాట. సో ఇలా ప్రతి లగ్నానికి కొన్ని యోగకారక గ్రహాలు ఉంటాయి. దాని గురించి మనము వివరంగా తెలుసుకుందాం. ఓకే, సో కేంద్రాస్ ని విష్ణు స్థానాలు అని అంటారు అనమాట. లగ్నము, చతుర్థము, సప్తము, దశమ స్థానాలు. కోణాలకు వచ్చేసరికి ఏంటంటే లక్ష్మీ స్థానాలు అంటారు. సో ఏదైనా జన్మ జాతకంలో ఒక కేంద్రాధిపతి, ఒక కోణాధిపతి కలిసి కంజంక్షన్ లో ఉంటే గనక దాన్ని లక్ష్మీనారాయణ యోగం అని కూడా అంటారు అనమాట. అంటే ఈ పర్టిక్యులర్ కాంబినేషన్ వీళ్ళకి ఆ దశ అంతర్దశలు వచ్చినప్పుడు రాజయోగ లాంటి రిజల్ట్స్ ఇస్తాయి అన్నమాట. అంటే వాళ్ళకి కావాల్సినంత ఫేమ్ రావడము, లేకపోతే డబ్బు రావడము, హ్యాపీగా ఉండడం, లైఫ్ లీడ్ చేయడానికి ఆ భావాలలో ఎక్కడైతే ఈ పర్టికులర్ యుతి జరుగుతుందో ఆ పర్టికులర్ భావాలకి సంబంధించిన కారకత్వాలు మనకి రిజల్ట్స్ ఇస్తాయి అన్నమాట. సో అది ఒక పాజిటివిటీ ఆఫ్ యోగకారక ప్లానెట్ అన్నమాట. మేము ఇప్పుడు కర్కాటక రాశి వాళ్ళు యోగకారక ఏ గ్రహాల్లో ఉంటారు అంటే ఒకసారి వివరించండి. కర్కాటక రాశి వాళ్ళకి యోగకారక గ్రహ మెయిన్ వచ్చేసి ఏంటంటే కుజుడు అవుతారు అనమాట. 100% చాలా శుభ గ్రహం అవుతుంది అనమాట. అంటే స్వతహాగా కుజుడు కొద్దిగా పాపి అని చెప్పేసి చెప్పుకుంటాం, కానీ కర్కాటక లగ్నం వాళ్ళకి ద మోస్ట్ బెనిఫిక్ అనమాట. 100% గుడ్ రిజల్ట్స్ ఇచ్చే కుజుడు అవుతారు. ఎందుకంటే ఒక కోణము, ఇంకొకటి కేంద్రం రూల్ చేస్తారు. అంటే ఒక పంచమ స్థానము అండ్ దశమ స్థానాన్ని కర్కాటక రాశి వాళ్ళకి రూల్ చేస్తారు. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి కుజ మహర్దశ వచ్చినప్పుడు మాత్రం రాజయోగం అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే బ్లైండ్ గా ఒకవేళ కుజుడు జన్మ జాతకంలో, ఇండివిజువల్ జన్మ జాతకంలో కనుక కుజుడు వెల్ ప్లేస్డ్ ఉండి పాపగ్రహాల వీక్షణ లేకుండా గురుడితో కలిసి ఉన్న, రవితో కలిసి ఉన్న, చంద్రుడితో కలిసి ఉన్న, ఇలాంటి చంద్రుడితో కలిసి ఉంటే లగ్నాధిపతి కర్కాటక లగ్నానికి చంద్రుడు కాబట్టి చంద్రమంగళ యోగం యాక్టివేట్ అవుతుంది అనమాట. రాజయోగం కాకుండా చంద్రమంగళ యోగం యాక్టివేట్ అవుతుంది. కాబట్టి మదర్ వీళ్ళకి చాలా ఇంపార్టెంట్ అయిపోతారు ఆ పర్టిక్యులర్ కాంబినేషన్. చంద్రకుజులు కలిస్తే కనుక, గురుకుజులు కలిస్తే గురుమంగళ యోగం అంటారు అనమాట. సో ఇట్లాంటి కాంబినేషన్స్ అమాంతం వీళ్ళని ఆ 7 సంవత్సరాల కుజ మహర్దశ వీళ్ళని లిఫ్ట్ చేసేస్తుంది. ఒక మంచి రికగ్నిషన్ రావడము, ల్యాండ్ కి సంబంధించి ఏ పని మొదలు పెట్టుకున్నా వీళ్ళకి పట్టిందల్ల బంగారం లాగా కావడము, కర్కాటక లగ్నం వాళ్ళకి ఆ ధైర్య సాహసాలు పెరగడము. అంటే ఒక ప్రాపర్ స్కెచ్ చేసుకుంటే
డెస్టినేషన్ కి ఏ మాత్రము ఢోకా లేకుండా వీళ్ళు పట్టిందల్లా ఏది అనుకుంటే ఆ పని వీళ్ళకి సక్సెస్ అయిపోవడానికి చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. సిబ్లింగ్స్, అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళ వీళ్ళతోటి కూడా మంచి రిలేషన్షిప్స్ ఏర్పడి వాళ్ళ నుంచి మంచి సలహాలు రావడము ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటాయి. కుజుడు వెల్ ప్లేస్డ్ అయి ఉండి, కుజకేతువులు కాకుండా, కుజరాహువులు కాకుండా ఉండి, కుజ శుక్రులు ఉన్నా కూడా మంచి రిజల్ట్స్ వస్తాయి అన్నమాట ఈ పర్టికులర్ కాంబినేషన్ కి. అఫ్ కోర్స్ కర్కాటక లగ్నంకి కొద్దిగా శుక్రుడు కొద్దిగా ప్రాబ్లమాటిక్ గ్రహం అయినా సరే యోగకారక గ్రహంతో ఉన్నప్పుడు ఏంటంటే కొద్దిపాటిగా బెనిఫిక్ రిజల్ట్స్ ఇస్తాయి. రిలేషన్షిప్ మ్యాటర్స్ లో వైఫ్ ఎంట్రీ అయిన తర్వాత మేల్స్ అంటే మగవాళ్ళ హారోస్కోప్ లో మ్యారేజ్ అయిన తర్వాత భార్యతో వచ్చే అదృష్టం కూడా వీళ్ళకి ఆ టైంలో కలిసి వస్తుంది. ఎప్పుడు కుజ శుక్రులు కలిసి ఉంటాయి చార్ట్ లో. ఇది ఒక కాంబినేషన్. కుజ బుధులు కలిసి ఉన్నా కూడా ఎలక్ట్రిఫైయింగ్ స్పీచ్ వచ్చేస్తుంది, మ్యాథమెటికల్ గా చాలా రాణిస్తారు, టెక్నికల్ సైడ్ ఎక్కువ ఎదగడానికి ఉంటుంది. కుజ శనులు కలిసి ఉన్నారు అనుకోండి, ఒక మోస్తారుగా కొద్దిగా కర్కాటక లగ్నానికి శని కొంచెం యోగించకపోయినా కుజుడు యోగిస్తారు కాబట్టి మెకానికల్ ఫీల్డ్ లో ఉండడము, సివిల్ సైడ్ ఉండడము, లేదా టెక్నికల్ సైడ్ ఉండడం కానీ వీళ్ళకి చాలా మట్టుకు హెల్ప్ అవుతుంది అనమాట. సో కుజగ్రహము మెయిన్ గా వీళ్ళకి 100% బెనిఫిక్ రిజల్ట్స్ ఇచ్చే ఒక గ్రహం అవుతారు అనమాట కర్కాటక లగ్నం వాళ్ళకి. ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ వచ్చేసి ఏంటవుతుందంటే చంద్రుడు అవుతారు. లగ్నాధిపతి ఎందుకంటే కేంద్రం, ద మెయిన్ ఇంపార్టెంట్ కేంద్రం అండ్ కోణం కూడా అనుకుంటారు అనమాట ఆ పర్టిక్యులర్ హౌస్ ని, లగ్నాన్ని. సో లగ్నం చాలా ఇంపార్టెంట్ అవుతుంది కాబట్టి ఇమోషనల్ గా స్ట్రాంగ్ ఉండడము, చంద్ర మహాదశ వచ్చినప్పుడు వీళ్ళకి మదర్ నుంచి కంఫర్ట్స్ రావడము, ఏదన్నా డైరీకి సంబంధించిన బిజినెస్ లో ఒకవేళ ఆల్రెడీ ఉంటే గనక ఆ బిజినెస్ లో రాణించడం, ఎందుకంటే చంద్రుడు డైరీకి సంబంధించిన బిజినెస్ కూడా చూపిస్తుంది కాబట్టి అలాంటి బిజినెస్ లో రాణించడము. మళ్ళీ మెంటల్ పీస్ అంటే హోమ్ ఎన్వైరన్మెంట్ కి సంబంధించి మానసికమైన స్టెబిలిటీ రావడము, అండ్ కెరియర్ లో కూడా మంచి గుర్తింపు రావడము, ఇమోషనల్ గా సాటిస్ఫై అవ్వడము, ఏ పని చేసినా సరే బిజినెస్ అవ్వచ్చు, కెరియర్ అవ్వచ్చు, ఇమోషనల్ సాటిస్ఫాక్షన్ ఉండడము. డైరీ ప్రొడక్ట్స్. సో మదర్ నుంచి కంఫర్ట్స్ రావడము, మదర్ లాంటి ఫిగర్స్ ఎవరైతే ఉంటారో తల్లి స్థాయిలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి మంచి కెరియర్ గైడెన్సెస్ రావడము, ఇట్లాంటివి జరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. వీళ్ళ పర్సనాలిటీ కూడా చాలా కేరింగ్, చాలా నర్చరింగ్, కంఫర్ట్ క్రియేట్ చేసే ఒక పర్సనాలిటీ ఉంటుంది అనమాట. మొహం కూడా చాలా బ్యూటిఫుల్ గా నిండు చంద్రుడు ఎట్లా ఉంటుందో అట్లాంటి ఫేస్ ఉంటుంది వీళ్ళకి. కర్కాటక లగ్నం చంద్రుడు ఒకవేళ లగ్నంలో ఉంటే చాలా కంఫర్ట్స్ ఉంటాయి అనమాట. ఇంటికి వాతావరణంకి సంబంధించి కూడా చాలా మెంటల్ పీస్ అంటే కోజీ కంఫర్ట్ ఏదైతే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారో అది వీళ్ళకి చంద్ర మహాదశలో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఒకవేళ చంద్రుడు గనక పాపగ్రహాలతో కలిస్తే కొద్దిగా మానసికమైన ఇబ్బందులు ఫేస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. శనితో కలిస్తే ఏమవుతుందంటే కొద్దిగా నెగిటివ్ థింకింగ్ లోకి వెళ్ళిపోవడము, ఒకటికి 10 సార్లు ఆలోచించిందే ఆలోచించడము, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి ఒకవేళ చంద్రుడు శనితో కలిసి ఉంటే. చంద్రకేతువుల యుతి ఒకవేళ జరిగితే ఏంటి అవుతుందంటే వీళ్ళకి కొద్దిపాటిగా ముందు జరిగే విషయాలు తెలుసుకోవడం, దాన్ని ఇంగ్లీష్ లో మనం ఇంట్యూషన్ అని చెప్తూ ఉంటాం అనమాట. సో ముందు జరిగే అంతర్గతంగా ఉండే ఎదుటి వారిని చూసినప్పుడు ఒక ప్రాపర్ గా స్కాన్ చేయడం అనమాట. ఆ న్యాచురల్ గా వీళ్ళకి ఒక ఎబిలిటీ ఉంటుంది. కర్కాటక లగ్నం ఎందుకంటే జలతత్వమైన రాశి అవుతుంది, అండ్ అందులో చంద్రుడు మనకారకుడు. కేతు ఏంటంటే మనకి ఇంట్యూషన్ కి అంటే ముందు జరిగే విషయాలకి తెలుసుకోవడానికి, గుప్త విద్యలకి కూడా మనకి కేతు అధిపతి అవుతారు. కాబట్టి ఈ కాంబినేషన్ వచ్చినప్పుడు ఏంటంటే చాలా లౌక్యంగా, చాలా ఇంట్యూటివ్ గా ఉండే సిచ్యువేషన్స్ మనకి కనబడుతూ ఉంటాయి అన్నమాట. కాకపోతే వీళ్ళు కొద్దిగా ఓపెన్ గా ఎవరితో ఎక్కువ మాట్లాడరు. ఈ కాంబినేషన్ ఉన్న వాళ్ళు ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఒక చాలా మంచి కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు అనమాట. చంద్రకేతువుల కాంబినేషన్ ఆధ్యాత్మికంగా ఎదగడానికి చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అవుతుంది. ఎందుకంటే రాజయోగాలు అని అనుకునేసరికి మనకి ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఏదో స్థిరాస్తులు సంపాదించేసేయాలి అన్నట్టు కాకుండా ఆధ్యాత్మికంగా ఎదగడం కూడా ఒకటి మనకి ఇంపార్టెంట్ అవుతుంది. కాబట్టి ఆ రకంగా ఈ కాంబినేషన్ హెల్ప్ అవుతుంది. ఈ చంద్రుడు కుజుడు కాకుండా ఇంకొక ప్లానెట్, అది యోగకారక అనే దానికంటే బదులు ఈ పర్టిక్యులర్ లగ్నానికి ఫేవరబుల్ ప్లానెట్ అంటే మంచి చేసే గ్రహం ఏంటి అని అంటే గురుడు అనమాట. ఇక్కడ గురుడు మనకి షష్ఠ స్థానాన్ని రూల్ చేస్తారు అండ్ భాగ్యస్థానాన్ని రూల్ చేస్తారు. కానీ భాగ్యస్థానం ఏంటంటే మనకి
హైయెస్ట్ ధర్మానికి సంబంధించిన ఒక ఎనర్జీ, హై ఎనర్జీ ధర్మానికి సంబంధించిన హౌస్ ని మనం కన్సిడర్ చేస్తాం, భావాన్ని కన్సిడర్ చేస్తాం కాబట్టి గురుడు అక్కడ రూల్ చేస్తే ఏమవుతుందంటే భాగ్య వృద్ధి జరుగుతుంది. ఓకే. గురు దశ వచ్చినప్పుడు గురు మహాదశ అవ్వచ్చు లేదా గురు అంతర్దశ వచ్చినప్పుడు కర్కాటక లగ్నం వాళ్ళకి గురుడు భాగ్యాన్ని వృద్ధి చేసే ఒక కాంబినేషన్ అవుతుంది అనమాట. దూరదేశ ప్రయాణాలు చేయాలనుకునే వాళ్ళకి, ఆధ్యాత్మికంగా ఎదగడానికి, తీర్థయాత్రలు చేయడానికి గురుదశలో వీళ్ళకి ఎక్కువ పాసిబిలిటీస్ ఉంటాయి. అండ్ మంచి మంచి గురువుల వీళ్ళకి తారసపడము, ఆ గురువుల వల్ల వీళ్ళు అన్ని రంగాలలో, అంటే గురువులు అంటే ట్రెడిషనల్ వేలోనే కాకుండా మనకి వాళ్ళు జన్మతః ఏ కెరియర్స్ లో అయితే ఉంటారో ఆ కెరియర్ కి సంబంధించిన మెంటర్స్, టీచర్స్, గైడ్స్ ని కూడా మనం గురువు కిందకి కన్సిడర్ చేసుకున్నప్పుడు వాళ్ళకి కెరియర్ లో ముందుకు వెళ్ళడానికి ఈ పర్టిక్యులర్ గురు గ్రహం కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో మెయిన్ గా చెప్పేది ఏంటంటే కర్కాటక లగ్నం వాళ్ళకి కుజుడు, చంద్రుడు, గురుడు మెయిన్ 3 ఇంపార్టెంట్ శుభ గ్రహాల కిందికి కన్సిడర్ చేసుకొని రాజయోగాలని యాక్టివేట్ చేసే ఒక గ్రహాలు అన్నమాట వీళ్ళకి ఇవి. ఒకవేళ గురుడు కూడా మళ్ళీ పాపగ్రహాలతో ఉంటే గనక దానికి సంబంధించిన గురువుకి బలాన్ని పెంచుకోవడము, ఇంటెన్సిటీ ఒకవేళ ఎక్కువ పాపగ్రహాలది ఉంటే పాపగ్రహాలకి జన్మజాతకం చూయించుకొని ఏ గ్రహం వల్ల ఇబ్బంది వస్తుందో అది చూసుకొని వాళ్ళు రెమెడీస్ చేసుకుంటే ఇండివిజువల్ గా అది వర్కౌట్ అవుతుంది. బట్ జనరలైజ్డ్ గా చెప్పుకోవాలి అని అనుకుంటే కుజుడిని ఇంకా ఎన్హాన్స్ చేసుకోవాలనుకుంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం, చంద్రుడికైతే మంగళవారం చేసుకుంటే మంచిది. చంద్రుడికైతే మనం మండే రోజు చెప్పుకుంటూ ఉంటాము. అండ్ లక్ష్మీదేవికి మనం ఫ్రైడే రోజు కూడా చెప్పుకోవచ్చు కొద్దిపాటిగా, ఎందుకంటే మనకి లగ్నాన్ని కూడా రూల్ చేస్తారు కదా చంద్రుడు, అదొకటి. లక్ష్మీదేవికి చేసుకోవడము, మదర్ ఫిగర్స్ ని రెస్పెక్ట్ చేయడము, మదర్ కి అన్కండిషనల్ గా, అంటే ఏది అమ్మ నోరు తెరిచినాక ఇది కావాలి అని అనకుండా ఉండేలాంటి సిచ్యువేషన్ మనం వాళ్ళకి ఏర్పరచాలన్నమాట. కర్కాటక రాశి వాళ్ళు తల్లితో చాలా క్లోజ్ గా ఉంటారు జనరల్ గా వీళ్ళు. సో మదర్ కి మానసికంగా ఏదైనా హెల్ప్ చేయడానికి వీళ్ళు ముందుకు ఉండాలి. అండ్ కుజుడు ఒకవేళ చార్టులో పాడైపోయి ఉంటే గనక అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అన్కండిషనల్ గా సపోర్ట్ చేయడము, ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ లో కొద్దిపాటిగా కేర్ఫుల్ గా ఉండడము, ఇవి చేసుకోవాలి. వీటన్నిటికీ బెటర్ గా చేసుకోవాలనుకుంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం కుజుడికి ఒకటి, చంద్రుడికి లక్ష్మీదేవి ఆరాధన, యాజ్ వెల్ యాజ్ శివుడికి అభిషేకం చేయించుకోవడము, గురువుకి అయితే దత్తపారాయణం చేసుకోవడము, సాయిబాబా ఫాలోవర్స్ ఉంటే బాబా టెంపుల్ కి విజిట్ చేయడము, గురువారం రోజు శనగపిండితో చేసిన లడ్డూస్ పంచిపెట్టడము, బిలో 12 ఇయర్స్ పిల్లలకి ఎవరైతే ఉంటారో బిలో 12 ఇయర్స్ పిల్లలకి లడ్డూస్ పంచిపెట్టడము, ఇలాంటివి చేసినా కూడా వీళ్ళకి కొద్దిపాటిగా రిలీఫ్ వస్తుంది. మరి చూసారు కదా కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందో. పరిహారాలన్నింటినీ ఉపయోగించుకొని మీ జీవితాన్ని మంచి స్థాయిలో పెట్టుకున్నారని ఆశిస్తూ మరో రాశితో కలుద్దాం. అంతవరకు సెలవు.